జాతీయవాదం దాదాపు 200 ఏళ్లకు పైగా ప్రజలను ఉర్రూతలూగిస్తోంది. అన్ని సందర్భాల్లోనూ దీని ప్రభావం స్పష్టంగా కనపడకపోవచ్చు. సాధారణ ప్రజలు చాలాసార్లు జాతీయవాద ప్రేరణతో వ్యవహరించి ఉండకపోవచ్చు. కానీ కీలక సందర్భాలలో విపరీతంగా ప్రభావితం చేసిన భావజాలంలో జాతీయవాదమే ప్రధానమైంది. జాతీయవాదం కోసం సర్వం ధారపోసిన వారు అన్ని దేశాల్లోనూ కనపడతారు. ఇదంతా ఒకవైపు కథే. మరోవైపు నుంచి చూస్తే విపరీత జాతీయవాదం సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. అనేక యుద్ధాలకు, దారుణాలకు, వైషమ్యాలకు, విద్వేష ఆలోచనలకు కారణమై కోట్ల మంది జీవితాలను విచ్ఛిన్నం చేసింది జాతీయవాదమే. యుద్ధోన్మాదాలను రగిలించిన నాయకులందరూ జాతీయవాదాన్ని స్మరిస్తూనే రక్తపుటేర్లను పారించారు. మితిమీరిన జాతీయవాదంతో ఏ దేశంలోనైనా నలిగిపోయేది మైనార్టీలే. చరిత్రను తవ్వితీస్తే కనపడేది ఈ చేదు నిజమే. దేశంలోని మెజార్టీ ప్రజలను మతపరంగానో, భాషాపరంగానో, జాతీయపరంగానో, ప్రాంతం పరంగానో ప్రధాన సమూహంగా గుర్తించి వారందరికీ ఒకే తరహా ఉమ్మడి ప్రయోజనాలుంటాయని ప్రచారం చేయటమే అతి జాతీయవాదంలో విశేషంగా ఉంటుంది. ప్రధాన సమూహ ప్రజల మధ్య తేడాలను, అసమానతలను గుర్తించకుండా కృత్రిమ జాతి ఆధిక్య భావాల చుట్టూ ప్రచారాన్ని కేంద్రీకరించి ఉద్రేకపరచటమే జాతీయవాదాల్లో తరచూ కనబడుతుంది. దేశం గొప్పగా భావించే సాంస్కృతిక వారసత్వాన్ని మైనార్టీలు అంగీకరించటం లేదని మనం తరచూ వింటుంటాం. సాంస్కృతిక ప్రత్యేకతలను వదులుకోని వారిని సందేహ దృష్టితో చూడటం సంకుచిత జాతీయవాదంలో ప్రధానంగా కనబడుతుంది. ప్రజాస్వామ్యానికి అగ్రదేశంగా మనమందరమూ భావిస్తున్న అమెరికాలోనూ ఆది నుంచి ఇదే ధోరణి కనబడుతుంది. H1B వీసాలను ఆసియా వాసులు దుర్వినియోగం చేస్తున్నారని, ఉన్నత చదువు కోసం వచ్చి ఉద్యోగాలను ఎగరేసుకుపోతున్నారని ప్రస్తుతం అమెరికాలో చెలరేగిపోతున్న విమర్శల వెనుక మెజార్టీ శ్వేత జాతీయవాద విపరీత పోకడే వెల్లడవుతోంది. కుల, తెగ మనస్తత్వాల కంటే జాతీయవాదం విశాలమైనదే కావచ్చు. కానీ జాతి, వర్ణ ఆధిక్యంపై జాతీయవాదం ఆధారపడిన చోట అమెరికా అయినా మరో చోటైనా జరిగే దురాఘాతాలు ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటాయి. జాతీయవాదం పేరుతో సంకుచిత్వం పెరిగే కొద్దీ మైనార్టీలకు క్షోభ ఎక్కువవుతుంది. సందర్భాన్ని బట్టి ఈ క్షోభ రూపం ఆధారపడి ఉంటుంది. అమెరికన్ల ఉద్యోగాలను కొట్టేస్తున్నారన్న విమర్శ ఆసియా వాసులను ప్రస్తుతం క్షోభ పెడుతుంది. చదువు ముగిసిన తర్వాత ఉద్యోగాలు చేసే కాలాన్ని బాగా తగ్గించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఇది జరిగితే బాగా నష్టపోయేది భారతీయులే. లక్షలు ఖర్చు పెట్టి అమెరికాలో చదువుతున్న మొత్తం విదేశీ విద్యార్థుల్లో 25% పైగా భారతీయులే ఉన్నారు. 2022-23లో 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పలుచోట్ల జనాకర్షణ, ఉన్మాద నినాదాలతో ఓట్ల రాజకీయాల్లో పైచేయి సాధిస్తున్న నేతల్లో విపరీత జాతీయవాద పోకడలు లేని వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలవటంతో ఈ విపరీత మోతాదు బాగా మించిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారిని అక్కున చేర్చుకొని నివాస యోగ్యాన్ని కలిగించే దేశంగా అమెరికా గురించి ఘనంగా చెప్పుకోవటం అందరమూ వినే ఉంటాం. అమెరికాను వలసదారుల దేశంగా వర్ణించి బాగా ప్రాచుర్యం కల్పించటంలో ఒకనాడు ఆ దేశ అధ్యక్షుడిగా వ్యవహరించిన జాన్ ఎఫ్ కెన్నడీ పాత్ర చాలా ఉంది. వలసదారుల దేశం పేరుతో 1958లో కెన్నడీ ఒక వ్యాసం రాశారు. దాన్ని తర్వాత పుస్తకంగానూ ప్రచురించారు. 1961లో కెన్నడీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ఆ పుస్తకం చాలా తోడ్పడింది. వలసదారులకు, శరణార్థులకు సురక్షితంగా ప్రదేశం ఉన్నప్పుడే అమెరికా ఘనత గొప్పగా ఉంటుందని కెన్నడీ ప్రగాఢంగా చెప్పినా అది చాలా సందర్భాలలో అమలు కాని ఆదర్శంగానే ఉండిపోయింది. అనేక దేశాల నుంచి వచ్చిన వలసదారుల అనుభవాలను, చరిత్రలను స్పృశిస్తూ జాక్లిన్ బ్యాక్హౌస్ ఏ న్యూ హిస్టరీ ఆఫ్ ఇమిగ్రేషన్ పేరుతో రాసిన పుస్తకంలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. అమెరికా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న తొలినాళ్లలో అంటే 1790లో తీసుకొచ్చిన న్యాచురలైజేషన్ యాక్ట్లోని వలసలకు కఠిన పరిమితులు విధించారు. పశ్చిమ యూరప్ నుంచి వచ్చిన వారికే పౌరసత్వాన్ని ఇచ్చే వీలు కల్పించారు. అందుకే 1840-90 మధ్య వలసదారుల్లో 90% మంది యూరప్ నుంచే వచ్చారు. 1919 వరకు కూడా ఈ పరిస్థితులు అసలు మారలేదు. 2 ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో వలసలు దాదాపుగా ఆగిపోయాయి.
అమెరికాకు ఒకవైపున అట్లాంటిక్, మరోవైపున పసిఫిక్ మహాసముద్రాలున్నాయి. వీటి మధ్య భూభాగాలను కలుపుతూ రైల్వే లైన్లు వేయటం చాలా సంక్లిష్టమైన పని. అరణ్యాలు, ఉధృతంగా ప్రవహించే నదులు, మహాపర్వతాలతో కూడిన ప్రాంతాల్లో పనిచేయటానికి స్థానిక అమెరికన్లు ముందుకు రాలేదు. చివరికి చైనా నుంచి వేలాది మంది కార్మికులను రప్పించి అతి తక్కువ వేతనాలతో రైల్వే లైన్లను పూర్తి చేశారు. అప్పటికే శాన్ ఫ్రాన్సిస్కోలో పనుల కోసం వెతుకుతూ ఉన్న చైనీయులను రంగంలోకి దించారు. లైను పూర్తయ్యే లోపల వందల చైనా కార్మికులు చనిపారు. 90% మంది చైనా కార్మికులు రైల్వే లైన్ నిర్మాణంలో పాల్గొంటే అమెరికన్ల సంఖ్య 10%కి మించలేదు. 1869 మే 10 నాటికి లైను పూర్తయింది. ఆ సందర్భంగా ఘనంగా ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల ఫోటోల్లో ఒక్క చైనా కార్మికుడు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతటి చిన్న చూపు, ఏహ్యత ఆనాడు ఉండేవి. ఏళ్లపాటు పనిచేసినందుకు తమకు పౌరసత్వం కల్పించాలని కోరారు. దానికి ససేమిరా అనటమే కాదు, మొత్తంగా చైనీయులను అమెరికాలోకి అడుగు పెట్టకుండా 1882లో చైనీస్ ఎక్స్క్లూజివ్ యాక్ట్ను తీసుకొచ్చారు. 1902లో వాళ్ల పౌరసత్వాలను రద్దు చేశారు. కాలిఫోర్నియాలో అయితే 1882 కంటే ముందే చైనీయులకు ఉన్న ఓటు హక్కును రద్దు చేశారు. 1917లో మొత్తంగా ఆసియా దేశాల నుంచే ప్రజలు రాకుండా నిషేధం విధించారు. ఆ తర్వాత 1924లో తీసుకువచ్చిన వలసల చట్టం దేశాలు, జాతుల వారి కోటాలను ప్రవేశపెట్టి ఆంక్షలను మరింతగా పెంచింది. ఇందుకు 1890 నాటి అమెరికాలోని జాతుల జనాభా సంఖ్య ఆధారంగా వలసల కోటాను నిర్ణయించారు. అప్పటికే అమెరికాలో ఉన్న ఒక జాతి జనాభాకు 2% మించి ఏ దేశం నుంచి వలసదారులను అనుమతించకుండా చర్యలు ఈ చట్టంలో ప్రతిపాదించారు. ఆసియా ప్రజలకు పూర్తిగా తలుపులు మూసివేశారు. దక్షిణ, తూర్పు యూరప్ దేశాల ప్రజలపైన చాలా నిషేధాలు పెట్టారు. చివరికి అనేక ఒత్తిళ్ల అనంతరం 1965లో తీసుకువచ్చిన ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కోటాల పద్ధతిని ఎత్తివేయటంతోనే ఆసియా వాసులకు అమెరికాలో ప్రవేశం కాస్త సులభమైంది. భారతీయులు కూడా ఈ చట్టం తర్వాతే అమెరికాకు వెళ్లటం మొదలుపెట్టారు. నిజానికి 1965 నాటి చట్టానికి అంతకుముందు ఏడాది అమల్లోకి తెచ్చిన పౌర హక్కుల చట్టం చాలా తోడ్పడింది. నల్లజాతీయులు సాగించిన మహత్తర పోరాటాలతోనే అది సాధ్యమైంది. పౌర హక్కుల చట్టమే లేకపోతే ప్రజాస్వామ్యం గురించి, న్యాయపాలన గురించి, పౌర సమానత్వం గురించి ప్రపంచానికి నీతులు చెప్పే నైతిక అర్హతే అమెరికాకు ఉండేది కాదు. అవకాశాల సీమగా ఇప్పటికీ అమెరికాను పరిగణిస్తూ ప్రతి ఏటా దాదాపు లక్షల మంది పైగా ప్రజలు అక్కడికి వెళుతున్నారు. 2021-24 మధ్య సగటున ఏడాదికి 24 లక్షల మంది అక్కడికి చేరుకున్నారు. 1965 నుంచి చూస్తే క్రమేపీ లాటిన్ అమెరికా, ఆసియా నుంచి అమెరికాకు వెళ్లే వారి సంఖ్య బాగా పెరిగింది. మొత్తం వలసదారుల్లో 50% వారే ఉన్నారు. ఇంతగా వెళుతున్నా వారందరికీ అక్కడ సమభావనతో సమాజంలో స్వాగతం లభిస్తోందని ఇప్పటికీ చెప్పలేం. ఎన్నో రూపాల్లో శ్వేతజాతి ఆధిక్యత ధోరణులు ఎదురవుతున్నాయని చెబుతూ చాలా రచనలు వస్తున్నాయి. అమెరికా స్వాతంత్ర్య ప్రకటన మనిషి స్వేచ్ఛకు, సంతోషానికి, జీవికకు పట్టం కడుతూ చాలా ఉదాత్తంగా ఉంటుంది. మనుషులు సమానంగానే పుట్టారని, విస్మరించలేని కొన్ని సహజ హక్కులను సృష్టికర్త వారికి కల్పించారని, అందులో జీవిక హక్కు, స్వేచ్ఛ, సంతోషాన్వేషణ ప్రధానమైనవని ఆ ప్రకటన స్పష్టం చేసింది. అమెరికాలోని ఆదిమ వాసులను ఆఫ్రికా నుంచి బానిసలుగా బలవంతంగా కొనుగోలు చేసి తెచ్చిన లక్షోపలక్షల మందిని ఆ సహజ హక్కులకు అర్హులుగా చూడలేదు. ఆఫ్రికా నుంచి నల్లజాతి ప్రజలను 16 నుండి 19 శతాబ్దాల మధ్య 1 కోటి మందిని బానిసలుగా అమెరికాకు తరలించారు. చరిత్రలో ఇంతమందిని ఇలా తరలించడం జరగలేదు. మెక్సికన్లది మరో విషాద చరిత్ర. మెక్సికో, అమెరికా మధ్య 1846-1848లో యుద్ధం జరగకముందు అరిజోనా, కాలిఫోర్నియా, కలరాడో, నివాడా, ఓక్లహోమా, టెక్సస్, న్యూ మెక్సికో, యూటా రాష్ట్రాల్లో చాలా భూభాగాలు మొత్తంగానో పాక్షికంగానో మెక్సికో కిందే ఉండేవి. ఆ యుద్ధంలో మెక్సికో సగం భూభాగాన్ని కోల్పోయింది. కోల్పోయిన భూభాగాల్లో మెక్సికన్ల ఆస్తులు, ఉపాధికి భంగం కలగకూడదని ఒప్పందం కుదిరినా దాన్ని ఖాతరు చేయలేదు. అప్పట్నుంచి మెక్సికన్లు కోల్పోయిన భూభాగాల్లో ప్రవేశించటానికి ఎడతెగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చరిత్రను విశాల మానవత దృక్పథంతో చూస్తే అమెరికా నుంచి నేర్చుకునేది ఎంత ఉందో నేర్చుకో తగనిది అంతకంటే ఎక్కువే ఉంది. వలసల చరిత్రలోని విషాదాలను, రాజకీయాలను, జాతి ఆధిక్యత ధోరణులను తెలుసుకుంటేనే ఈనాటి ట్రంప్ విధానాల నేపథ్యమూ అర్థమవుతుంది. అమెరికా ఆధిక్యతకు, శ్వేత వర్గానికి పెద్దపీట వెయ్యాలనే తర్కానికి ట్రంప్తో మళ్లీ ఊపు వచ్చినా
దాని మూలాలు ఇప్పటివి కావు. ఆధిపత్య భావజాలాలపై ఆధారపడిన జాతీయవాదాలు ఎక్కడైనా అమానవీయాలే. అందుకే కలల దేశంలో సామాజిక సమానత్వ ఆదర్శాల అమలు అసంపూర్ణమే. భిన్న జాతుల ప్రజల మధ్య వివాహాలు 1967 వరకు చట్టవిరుద్ధమైన చోట అదెంత ఉండి ఉంటుంది.